ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి సార్. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడికి తెగబడింది. మనకున్న సమాచారం మేరకు ఇరాన్ అణుస్థావరాల మీద కూడా దాడి చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ సార్. అండ్ తమ బలగాల్ని ట్రంప్ అక్కడి నుంచి ఉపసంహరించుకున్నారు కూడా. ఈ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు కారణం ఏంటి సార్? అంటే అణుస్థావరాలపైన దాడి జరిగితే అణు విస్ఫోటనం జరిగి రేడియేషన్ బయటకు వచ్చి ఇప్పటికి వేల మంది చచ్చిపోవాలి కదా. సో మనం మీడియాకు ఉండేటువంటి ఒక దౌర్భాగ్యం ఏంటంటే అణుయుద్ధం అనేది మన క్రేజీ వర్డ్. ఎందుకంటే ఇప్పుడు అణుయుద్ధం జరిగి ఎన్ని రోజులు అయింది ప్రపంచంలో? సెకండ్ వరల్డ్ వార్, హిరోషిమా నాగసాకి తర్వాత ఈ 80 ఏళ్లలో ఒక్కసారి అణుయుద్ధం జరిగిందా? అణుయుద్ధము ముంగిట్లోకి ప్రపంచం వచ్చిన సందర్భాలు ఉన్నాయి, హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ టీవీ స్టూడియోలలో, యూట్యూబ్ ఛానళ్ళ స్టూడియోలో కూర్చొని చాలామంది అణుయుద్ధాలు జరుపుతూనే ఉన్నారు. ఉక్రెయిన్పై రష్యా అణుయుద్ధం, భారత్పై అమెరికా అణ్వాయుధాలు, అమెరికాపై ఇంకోటి అణ్వాయుధాలు. అది ఎన్నిసార్లు అణుయుద్ధాలు జరుగుతాయండి స్టూడియోలలో? నాకు అర్థంగా తమిళలో జరుగుతాయి అణుయుద్ధాలు. అందువల్ల అణుయుద్ధము అన్న పదము వాడేటప్పుడు చాలా బాధ్యతగా వాడాలి. అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. అది మీకు జాగ్రత్తగా చూడండి న్యూస్. అణుస్థావరాలని లక్ష్యంగా చేసుకుని దాడులు వేరు, అణుస్థావరాలపై దాడులు చేయడం వేరు. అణుస్థావరాలపైన దాడులు చేస్తే ఏం మిగులుతుందండి? మీకు రేడియేషన్ రాదా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. మీరు ఒక న్యూక్లియర్ ఇన్స్టలేషన్ పైన అటాక్ చేశారనుకోండి, అక్కడ ఉన్న న్యూక్లియర్ రేడియేషన్ బయటికి రాదా? ఈవెన్ మనము సర్గోదా నూర్ఖాన్ ఎయిర్ బేస్ల పైన మనం దాడి చేశాం, కిరాణా హిల్స్ పైన దాడి చేశామని అనుమానాలు వచ్చాయి. ఈవెన్ రేడియేషన్ లీక్ అయింది. బోరాన్ అనే అణు రేడియేషన్ కంట్రోల్ చేసే కెమికల్తో కూడింది సౌదీ అరేబియా నుంచి ఒక విమానం బయలుదేరింది, అమెరికన్ ఎక్స్పోర్ట్ బయలుదేరని కూడా మనం పేపర్లో చూసాం కదా. అంటే మరి ఏం జరిగింది అక్కడ? రేడియేషన్ అణుదాడి జరిగిందా? అందువల్ల అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం వేరు, అణుస్థావరాలపై దాడి చేయడం వేరు. ఏంటి రెండింటి మీద తేడా అంటే, అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం అంటే ఒక రకంగా బెదిరించడం. అందుకే మీరు చదవండి న్యూస్లో. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయంలోనే వస్తున్న వార్తలు ఇవి. ఈ వార్తలు ఏమన్నారు? ఇజ్రాయెల్ ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అన్నారు. ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అంటే ముందస్తు దాడులు అవి. ప్రియంప్టివ్ స్ట్రైక్స్ ఎప్పుడు కూడా ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అంటే ఒక దాడి జరిగినాక జరిగే దాడి కాదు, ముందస్తు దాడులు. ఎందుకు ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తోంది? ఇజ్రాయెల్ డిఫెండ్ చేసుకునేది ఏంటంటే, తమ ఇరాన్ అణ్వస్త్రాలు కలిగి ఉంది. ఆ అణ్వస్త్రాలతో ఇజ్రాయెల్ ఉనికికి అస్తిత్వానికి ప్రమాదము. అందువల్ల ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు మేము దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెప్తోంది. వాస్తవంగా ట్రంప్ చాలా కాలంగా హెచ్చరిస్తున్నాడు కూడా. మీరు ఇప్పటికీ అమెరికాకు ఇరాన్కు మధ్య 5 రౌండ్ల చర్చలు జరిగాయి. ఈ చర్చలు విఫలమయ్యాయి కూడా ఇప్పటి వరకు. ఎందుకంటే కంప్లీట్గా యురేనియం ఎన్రిచ్మెంట్ను ఆపాలి అనేది అమెరికా ట్రంప్ ఒత్తిడి. సో కంప్లీట్గా యురేనియం ఎన్రిచ్మెంట్ ఆపము అని ఇరాన్ చెప్తోంది. ఎందుకు అంటే, మాకు అణు విద్యుత్ అవసరాలు, పీస్ఫుల్ పర్పజెస్కు న్యూక్లియర్ యాక్టివిటీ జరిపే అధికారం మాకుంది అని ఇరాన్ చెప్తోంది. లేదు, మీరు అణ్వస్త్రాలు తయారు చేస్తారు కనుక మీరు యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ మొత్తం ఆపాలని ట్రంప్ చెప్తున్నాడు. అక్కడ ఏకాభిప్రాయం రావడం లేదు. మేము ఒత్తిడితో